అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని ఇంట్లోనే వెజ్ నూడిల్స్ చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు. మన దగ్గర వెజిటేబుల్ ఉంటే సరిపోతుంది. ఇందులోని సిజ్విన్ సాస్ కానీ చిల్లీ సాస్ ఏమీ లేకుండా కరెక్ట్గా మనం మసాలా కూడా ఏమి గరం మసాలాలు ఏం లేకుండా ఈజీగా అంత టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా చక్కగా ఈజీగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ సన్నపుగా ఉండే నూడిల్స్ని తీసుకున్నాను అనమాట. ఇవి నేను సెకండ్ టైం చేయడం, ఫస్ట్ టైం బాగా వచ్చిందని చెప్పి నేను మళ్ళీ రెండోసారి మీకు ఇలా చూపిస్తున్నాను. ఇందులోనే వాళ్ళు మసాలా డ్రైవి పౌడర్ ఉంటుంది కదా, అవన్నీ ఆ ప్యాకెట్ అదే అన్నమాట, సిల్వర్ ప్యాకెట్, అందులో అవే ఉంటుందంట. ఆ పౌడర్ వేసుకొని మనం ఇంట్లోని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే పిల్లలు ఎప్పుడైనా నూడిల్స్ అడిగినప్పుడు బయట కాకుండా మనం ఇంట్లోనే చేసి ఈజీగా పెట్టచ్చు అనమాట. ఇక్కడైతే 2 లేయర్ల వరకు ఇచ్చారు మనకి. మనం 2 ముక్కలుగా చేసుకున్నా పర్వాలేదు, అలాగ మనం వేడి నీళ్ళు దించేసినా నార్మల్గా బాగానే వస్తాయి. ఇది ఒక 5గురికి వస్తుంది మనం చేసుకుంటే. నేను ఆల్రెడీ బాయిల్డ్ అయిందే మీకు చూపిస్తున్నాను, తెలుసు కదా చాలామందికని. కాబట్టి తెలియని వాళ్ళైతే మనకి వేడి నీటిలోని కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకొని బాగా ఉడికించేసుకోండి. 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత డ్రై అవుట్ చేసి వాటర్ సెపరేట్ చేసి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. పట్టిన తర్వాత వెజ్కి మనకి ఏం కావాలి, క్యాప్సికమ్, అలాగే క్యాబేజీ, ఒక క్యారెట్ తురుము, ఒక 5-6 పచ్చిమిర్చీలు అడ్డంగా కట్ చేసి ఉంచేసేయండి పక్కన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనకి ఇలా వెడల్పాటి కడాయి ఉండాలన్నమాట. నూడిల్స్ మనకి చేయడానికి కొంచెం సులువుగా ఉండాలి కదా. ఇప్పుడు మనకి ఎంత ఆయిల్ కావాలో వేసేసుకొని, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా మొత్తం ఆయిల్ మొత్తానికి స్ప్రెడ్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకి బాగా రోస్ట్ అవుతుంది, అంటుకోదు కూడా కిందన. మనకి కడాయి కూడా అంత హీట్గా ఉండాలి. ఇప్పుడు ఇందులోనే క్యాప్సికము, క్యారెట్, 1 ఆనియన్ చాప్ చేసింది అన్నీ సన్నంగా కట్ చేసి వేసేసుకోండి. ఇవే మనకి ఇంకేం అవసరం లేదు. ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మగ్గించేసుకోవాలి. ఇందులోనే మనకి ఎగ్ కావాలి అనుకుంటే 3 ఎగ్గులు తీసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసుకొని బాగా బీట్ చేసి, మనం ఫస్ట్ ఆయిల్ వేసాం కదా, ఆయిల్లోనే ఎగ్స్ వేసేసుకొని దగ్గరికి ఎగ్ కర్రీస్లా చేసేసుకొని అది ఒక సపరేట్గానే చేసి పెట్టేసుకోవచ్చు. లేదనుకుంటే ఎగ్ తర్వాత ఇలా మన వెజిటేబుల్స్ అన్నీ వేసి మొత్తం మిక్స్ చేసి ఒక 5-3 నిమిషాల వరకు బాగా వేయించేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ మనకి వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే మనం ఫస్ట్ నూడిల్స్ని పొడిగా ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వేసుకోండి. ఒక మనిషి ఎంత తింటారో ఫస్ట్ అలాగేంటి. ఇక్కడ నాకు 2 లేయర్స్ కాబట్టి ఒక లేయర్ మొత్తం వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి బాగానా. మనం కొద్దిగా వేసుకొని కలుపుకోవడం వల్ల మనకు ఫస్ట్ మ్యాగీ ఆ మసాలా అంతా దానికి పడుతుంది ఆ నూడిల్స్కి. ఇప్పుడు ఇందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అదే చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా, చిల్లీ సాస్, అది వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని ఇందులోనే ధనియా జీరా పౌడరు, కొద్దిగా గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని వీటిని అన్నిటిని బాగా కలిపేసేయండి. ఒక 2 చేతులు స్పూన్లు పట్టేసుకొని ఫస్ట్ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం అంతా మసాలా అంతా నూడిల్స్కి పట్టేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత నెక్స్ట్ లేయర్ది కూడా వేసేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం పెద్ద మంట మీద వేసుకుని మొత్తం అంతా బాగా కలపండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి నేను ఇలాగా సోయా సాస్ వేసుకున్నాను కదా, ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ అయితే వేసుకోవాలి. మనకి ఏమీ పులుపు రాదు, ఏమీ రాదు, చాలా అంత టేస్ట్గా ఉంటుంది. మనం రోడ్ సైడ్ అయితే ఎలా తింటామో అలానే ఉంటుంది. అలాగే ఇప్పుడు వేసేసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుంటున్నాను. మనకి ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను అలా వేసుకున్నాను. వెనిగర్ వచ్చేసి 1 టేబుల్ స్పూనే వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది, మనకి ఎక్కువ తక్కువ ఏమీ అవ్వదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సేమ్ యాజ్ ఇట్ మెజర్మెంట్తోని మనకి ఇవి ఎక్కడ బయట షాప్లో అయినా దొరుకుతాయి, సన్నప్పుడు కాబట్టి బేగా వేగిపోతాయి అనమాట. ఇప్పుడు ఇందులోనే మనకి ఒక ప్యాకెట్ ఇచ్చారు కదా, ఆ ప్యాకెట్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. ఇది వెజిటేబుల్స్ పౌడర్ అంట, నేను కనుక్కున్నాను అందుకే వేసాను. లేకపోతే ఒక సాల్ట్ అయితే అంటే నూడిల్స్ చేసినప్పుడు ఒక సాల్ట్ అయితే వేస్తారంట, అది ఎక్కువ తినకూడదని చెప్పారని చెప్పి నేను కనుక్కొని వేస్తున్నాను. అలాగే ఇది వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా పెద్ద మంట మీద బాగా వేయించుకోవాలి. మనకి పచ్చి వాసన అంతా పోతేనే మనకి
బాగా టేస్ట్ వస్తుంది. అంత మనం బయట సైడ్ తింటాం కదా, అదే ఫ్లేవర్ వస్తుందనమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, మనం ఇలాగ ఎలా కలపాలంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి ఇక్కడ చేసినప్పుడు కొంచెం ప్రాసెస్ పెద్దగా అనిపిస్తుంది. చూసారుగా మొత్తానికైతే నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర కూడా నేను వేసాను. చూసారు కదా, మనం బయటని ఎలాగైతే చేసుకొని తింటామో ఇలాగ ఇంట్లో కూడా ఈజీగా, అంతే ఈజీగా, ఎక్కువ ఆయిల్ ఏమీ యూజ్ చేయకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసిండి, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు అడిగినప్పుడు మనం ఇలా చేసి పెట్టామనుకో చాలా హెల్తీగా ఇంట్లోనే తినచ్చు, బయట ఫుడ్ తగ్గించేసి. ఇప్పుడు కొద్దిగా చాప్ చేసిన ఆనియన్స్, కొద్దిగా క్యాబేజీ, కావాలంటే మీకు లెమన్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పిండేసి వేసేసుకోండి. చాలా బాగుంటుంది. మేము తిన్నాము. నేను రెండోసారి అనమాట. ఫస్ట్ ఎగ్ చేశాను, ఆ తర్వాత వెజ్ చేశాను అనమాట. చూసారు కదా, మనం ఎలాగైతే బయటను చేసుకుని తింటామో, కొనుక్కొని తింటామో, ఇంట్లోని కూడా ఈజీగా మనం ఇలాగే చేసేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం ఎవరైనా చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి మెజర్మెంట్లు కరెక్ట్ చూసుకొని చేస్తే నూడిల్స్ అనేది బాగా టేస్ట్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.